ఇంటికి సుట్టపోడొస్తే ఏం చేస్తాం? చికెన్ సెంటర్ పోతాం. కిలోనో కొట్టించుకొని వస్తాం. ఇంట్లో ఏ చిన్న దావత్ చేసుకున్న సుత ముందే చికెన్ షాప్కి పోయి ఒక 5-6 కిలోలు చికెన్ కొట్టించుకొని వస్తాం. ఇంకా ఆదివారం వచ్చిందంటే చెప్పే తరీకే లేదు. ఇంట్లో ఖచ్చితంగా ముక్క ఉండాల్సిందే. టయానికి ఇంట్లో కూరగాయలు లేకున్నా జరంత 4 సప్పబడ్డ సుత దోస్తుగాలతోని మందు సిట్టింగ్ అన్నా ఫస్ట్ మనకు గుర్తు వచ్చేది చికెనే. అది మొన్నటి మాట. మరి గిప్పటి మాట ఏంటంటే దమ్ముంటే నన్ను కొన్నూరు చూద్దామని కోడి సవాలు విసురుతుందో కిలోకి 270 రూపాయలు. మరి అన్నజర నీవే తోలు తీసి అంటే ఇంకో 20-30 రూపాయలు ఎక్కువ అంట. మొన్నటి వరుసకి 200 రూపాయలు ఉండే కోడి ధర ఇప్పుడు ఏకంగా 270 అయిందంట. ఇంకో 2 రోజులు అయితే 300 అవుతుంది అనిపిస్తుంది. అసలే ఎండాకాలం కాదు వాళ్ళ గందుకే రేట్లు గట్ల పెరుగుతున్నాయంట. ఎండలకి నీళ్ళు లేక కోళ్ళని చచ్చిపోతున్నాయంట. గందుకే కోళ్ళ సప్లై తగ్గిందని డిమాండ్ మస్తుగా పెరిగిందని అంటున్నారు వ్యాపారం చేసేటోళ్ళు. గందుకే రేట్లు సుత మస్తు పిరియమవుతున్నాయంట. గా కారణంతోనే కోడి ధర కొండకెక్కు కూస్తున్నది. చికెన్ కి పెట్టే పైసలతోని వారం రోజులకు సరిపోయేటట్టు బొచ్చాడు కూరగాయలు వస్తాయంటున్నారు ఇంకో కొంతమంది. ఇంకా మే నెల రానేలేదు, ఇప్పుడే సీయ కూర ఇంత పిరియం అయితే ఎట్లా అంటున్నారు అందరు. గిట్లయితే తునకల కూర నవ్వులు కష్టమేనని అంటున్నారు ఇది చూసిన వాళ్ళు.